అందరికీ నమస్తే అండి. ఏదైతే కోదాడ రాంపూర్ అడ్రోడ్ నందు శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నందు జనవరి 13వ తారీఖు మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నామో ఆ ప్లేస్కి అయితే మనం రానే వచ్చేసాం. నాతో పాటు మన ఇన్ఛార్జీలు కమిటీ మెంబర్లు అందరూ కూడా ఇక్కడ ఉండి దాదాపు 10 రోజుల కాలంగా వాళ్ళ వంతు కృషి చేస్తూ ఈ మీటింగ్ జయప్రదం చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. నేను డ్రైవర్ని, నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉందని చెప్పడం కాదు. ఇక్కడికి రండి, రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీటింగ్ జరుగుతుంది. మీ సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఒక పేపర్ మీద లిఖితపూర్వకంగా రాసుకొచ్చి మాకు అందజేయండి. ఆ సమస్యల మీద మేము కృషి చేస్తాం. ఈరోజు కాకినాడ నుండి బయలుదేరి మన కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్కి హాజరు కావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తాను. మొట్టమొదటిసారి మన జయహో రథసారథి ఆధ్వర్యంలో తెలంగాణ గడ్డపై ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ జరుగుతూ డ్రైవర్లు ఎక్కువ రవాణా రంగ కార్మికులు ఉంటారో అదే ప్రాంతంలో మన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మధ్యలో మన ఇన్ఛార్జ్ ఉపేంద్ర గారు ఉన్నారు, అలాగే మన మేనేజర్ ఏరియా ఇన్ఛార్జ్ శేషు గారు ఉన్నారు, అలాగే చంద్రబాబు ఇన్ఛార్జ్ సాయి గారు, మధు గారు, అలాగే మన తోటి మిత్రులందరూ కూడా ఉన్నారు. అలాగే నాతో పాటుగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్ గారు, మన జనరల్ సెక్రటరీ భూపతి రాజు గారు, వీళ్ళందరూ వచ్చారు. అలాగే మొదటి నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. ఏదైతే మీటింగ్ ప్లాన్ చేసామో అదే ఈ ప్రాంతం. ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం 10 గంటలకు రండి. ఎక్కడో కాకినాడ నుండి నేను ముందుగా ఒకరోజు ముందే రావడం జరిగింది. వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేయండి, మీ సమస్యలు తెలియజేయండి, మీటింగ్ను విజయవంతం చేయండి. మన ఐక్యత, మన బలం, మన వృత్తికి గుర్తింపు కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం 10 గంటల నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన కమిటీ సభ్యులు భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాను. డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, జయహో రథసారథి.